కోనమల పల్లె లక్ష్మీపతి నంద్యాల జిల్లా అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు. ఈరోజు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం ఆళ్లగడ్డ బస్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి KLP గ్రీన్ స్టూడియో ఫోటో స్టూడియోలో ఉన్నాను. దీని నిర్వాహకుడు ప్రియమైన తమ్ముడు K లక్ష్మీపతి. మరి తాను నన్ను గౌరవిస్తూ అభిమానిస్తూ సోషల్ మీడియాలో ఫాలో అవుతూ వచ్చాడు. గతంలో ఒకసారి దారిలో వెళ్తూ ఉంటే ప్రేమగా ఇక్కడికి ఆహ్వానించి మరీ సన్మానించి భోజనం పెట్టి పంపించాడు. అప్పుడే అడిగాను, మీరు ఇలాంటి యూత్ నిర్మాణంలోకి రావాలి, ఇక్కడ ఉన్న వాళ్ళని కోఆర్డినేట్ చేయాలని. తప్పకుండా అన్నాడు. ఇప్పుడు తనకి జిల్లా యూత్ ప్రెసిడెంట్ గా నియామక పత్రాన్ని అందజేస్తున్నాను. కంగ్రాచులేషన్స్ తమ్ముడు. తనకి ఐడి అందించాల్సిందిగా మన యూత్ నేషనల్ ప్రెసిడెంట్ అచ్యుత్ గారిని కోరుతున్నాను. అలాగే బాబాయ్ మంచి పుస్తకాన్ని కానుకగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. జై భీమ్. ఇదే స్టూడియో ఆల్రెడీ మహానుభావుల ఫోటోలతో వర్ధిల్లుతుంది. అయినా తాను ఈ ఫోటోల్ని ఎక్కడైనా కనిపించేలాగా భద్రపరచాలని, ఈ ఫోటోల్ని ఇంట్లో మన వాళ్ళకి అందించాలని కోరుతున్నాను. జై భీమ్, జై ఇన్సాన్. తమ్ముడిని అభినందిస్తూ ఒక నిమిషం అచ్యుత్ రాజు మాట్లాడాలని కోరుతున్నాను. అందరికీ జై భీమ్, జై ఇన్సాన్. ఈరోజు నంద్యాల జిల్లా యూత్ ప్రెసిడెంట్ గా నియమించడం జరిగింది నరేష్ అన్న. సో అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు, కంగ్రాచులేషన్స్ అన్న. నరేష్ అన్న ఫోన్ ద్వారా పరిచయం అయ్యి, యూట్యూబ్ ద్వారా పరిచయం అయ్యి, ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేసి అన్న నేను పలానా వ్యక్తి అని చెప్పేసి పరిచయం చేసుకొని ఇటు వెళ్ళినప్పుడు కలవండి అని చెప్పేసి అన్న చెప్పడం జరిగింది. అన్న కూడా ఒక 2 కార్యక్రమాలు కూడా పాల్గొన్నారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు అన్నకి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు పూర్తిగా నియామక పత్రం కూడా అందించడం జరిగింది అని చెప్పేసి స్టూడియోకి పైన ఏదో ఎవరెవరో హీరోయిన్ల ఫోటోలో, హీరోల ఫోటోలో, ఇంకా రకరకాల ఫోటోలు పెడతారు. కానీ ఏకంగా అన్న ఆ ఉద్యమ స్ఫూర్తితో వీళ్ళు కూడా సమాజంలో పనిచేస్తున్నారు, మహనీయులతో సమానంగా అన్న వాళ్ళని కూడా అందులో ఫోటోలు పెట్టడం జరిగింది. నిజంగా చాలా ఇన్స్పైర్ గా ఉందన్న. ఇలాంటి వాళ్ళు ఉండాల్సిన అవసరం ఉంది. సమాజంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా బస్ స్టాండ్ దగ్గర ఆపోజిట్ లోనే ఉంటుంది. సో ఇక్కడ చాలా మంది పబ్లిక్ వస్తా ఉంటారు, పోతా ఉంటారు. చూసిన వాళ్ళు కూడా వీళ్ళని చూసినా కదా యూట్యూబ్ లో అని చెప్పేసి చూసి గుర్తుపట్టి అరే నాన్న మా ఆలోచన గల వ్యక్తి అని చెప్పేసి ఇంకా వచ్చి అతి సమీపంలో వీళ్ళకి పరిచయం అయిపోయి సంఘాన్ని కానీ అన్నడి కానీ పరిచయం చేసుకొని ఇంకా ముందుకు పోయే అవకాశం ఉంటుంది. మన భావజన వ్యక్తులు ఇంకెక్కువగా దగ్గర అయిపోయే అవకాశం ఉంటది. తెలియని వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా, ఇలాంటి వాళ్ళని కూడా ఇలా మనం ఫ్లెక్స్ లో చూడగలుగుతామా, ఇలాంటి పెట్టుకుంటారని చెప్పేసి సమాజం కూడా తెలుస్తుంది. సో అన్న ఒక గొప్ప ప్రయత్నం చేసిరన్న. మేము యూట్యూబ్ లలో, ఫేస్బుక్ లలో, వాట్సాప్ లలో ప్రచారం చేస్తే ఏకంగా అన్న ఫోటో చూడగా పెట్టి నేను ఇలాంటి వాళ్ళని చెప్పి ప్రచారం చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇక్కడికి వచ్చిన మా బాబాయ్ పెద్ద మనిషి, చాలా గొప్ప వ్యక్తి, ఎంతో ఆలోచన వ్యక్తి అన్న బాబాయ్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అన్న నరేష్ అన్న MNS ఫౌండర్, అలాగే మా తిరుపతి బై వీడియో తీస్తున్నాడు, తిరుపతి బైకి అలాగే వచ్చిన అన్నకి ముఖ్యంగా అన్నకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు. సమయం లేదు, చాలా దూరం ప్రయాణం, 500 అన్నని ఒక నిమిషం మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ మాట్లాడాలి. యూత్ ప్రెసిడెంట్ గా నియామకమైన సందర్భంగా మీ అభిప్రాయము? జై భీమ్, జై ఇన్సాన్. నా పేరు లక్ష్మీపతి, నాది కోటకందుకూరు గ్రామం. ఆలగడ్డలో స్టూడియో పెట్టుకుని 10 ఏళ్ళుగా నివసిస్తూ ఉన్నాను. నేను నాస్తికుడిగా మారాను. ఎందుకంటే ఇంకా ప్రశ్నించడం మొదలైన తర్వాత ఎవరైనా సరే నాస్తికుడిగా మారే అవకాశం చాలా వరకు ఉంటుంది. ఎవరైతే ప్రశ్నించలేకపోతూ ఉన్నారో వాళ్ళు చాలా వరకు అయితే వెనుకబడి వెళ్తారు. ప్రశ్నించడం మొదలుపెట్టి ఎవరైనా సరే ప్రశ్నించడం మొదలు పెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్తాడంటే తను ఒక జ్ఞానం వైపు వెళ్తూ ఆఖరికి నాస్తికుడిగా మారాల్సిందే. ఏ వ్యక్తి అయినా సరే నాకు తెలిసినంతగా నేను చెప్తున్నాను మిత్రులారా. ఖచ్చితంగా జ్ఞానాన్ని మొదలు పెట్టానంటే ఏ వ్యక్తి అని తెలుసుకోవడము ఖచ్చితంగా నాస్తికుడిగా మారే అవకాశం 100% ఉంది. నాస్తికుడు అని ఈ దేశంలో ఏమి
ఈ దేశం నాస్తికుడు ఈ దేశంలో చెడ్డ వ్యక్తి ఏం కాదు. నాస్తికుడు అంటే చాలా వరకు సమాజాన్ని గౌరవించే వ్యక్తి, అందరి పట్ల సగౌరవంగా మర్యాదగా మాట్లాడే వ్యక్తిగా నాస్తికుడు అంటే ఈ దేశంలో చాలా మంచి వ్యక్తిగా ప్రజలందరినీ కూడా గౌరవిస్తూ సమాజంలో ఉన్న తప్పులను చూపిస్తూ ప్రజలకి జ్ఞానాన్ని పంచే వ్యక్తి నాస్తికుడు ఈ దేశంలో. జిల్లా యూత్ ప్రెసిడెంట్ గా ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉంది. బై నరేష్ అన్నగారు నా దగ్గరకు వచ్చి ఇలా గౌరవప్రదంగా నన్ను ఎన్నుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది అన్నయ్య. నాకు చాలా సంతోషం అన్న. గత నేను 4 years నుంచి నేను గమనిస్తూనే ఉన్నానన్న. మీరు నాకు చాలా ఇష్టం అన్న. జై భీమ్, జై ఇన్సాన్. యూత్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన